జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బొంగులో దేశంలో ఏమిలే డబ్బా రేఖలు కదా బండి గట్టి అంటే ఏడ్సాలు అట్టే, లేకపోతే వీళ్ళు అంత సులభంగా చెప్పిన మాట వినేటట్లేరు, లేకపోతే వీళ్ళంతా వీళ్ళ బతికెంతయా వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడేదానికే. ఒకసారి ఈ న్యూస్ చూడండి. అసలు ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ, ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబీగాళ్ళు కానీ, బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు కానీ భారతదేశం గురించి అసలు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడంలే. వీళ్ళకి ఏమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా లేకపోతే ఏంది అనేది అస్సలు అర్థమే కావడంలే. వీళ్ళకు బాగా మెట్లు తీసుకొని పూజ చేసే తప్పితే వీళ్ళు చెప్పిన మాట వినేట్టుగా లేరు. ఆ టైం మాత్రం దగ్గర పడినట్టు నాకైతే కనిపించింది. బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది. అదేందో ఒక సామెత ఒకటి ఉన్నది, అది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, తాను దూర సందు లేదు మెడకో డోల్ అన్నట్టు. ఈ బంగ్లాదేశ్ గాళ్లకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇళ్ళు లేక అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసారు ఇప్పటికి. ఏదే మన దేశం కొట్టిన దెబ్బకు సిగ్గు లేకుండా 2 రోజుల క్రితం మాకు ఆహార ధాన్యాలు కావాలా, మాకు బియ్యం కావాలా, ధర్మం చేయండి మహాప్రభు అని చెప్పేసి మన భారతదేశాన్ని ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం దేవిరిచ్చింది, అడుక్కునింది. అది కూడా ఎంత తెలిసినా 50,000 టన్నుల బియ్యాన్ని అది కూడా డిస్కౌంట్లో ఇవ్వాలని చెప్పేసి భారతదేశాన్ని ఇంకా కాళ్ళు పట్టుకుంది తక్కువ వీళ్ళ బతుకు వీళ్ళు. అలాంటి బంగ్లాదేశ్కు ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, త్రిపుర రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాలు కావాలంట. వీళ్ళ బతుకు చేయడా వీళ్ళకి సిగ్గన్నాలే ఒకరవన్న డిక్కీ కన్నా కాదు. మనం పాకిస్తాన్తో కొట్లాడి, మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి మనం స్వాతంత్రం ఇప్పించే కానీ వీళ్ళ బతుకులకు దిక్కు లేదు. వీళ్ళకి వచ్చేసి మన దేశంలో రాష్ట్రాలు కావాలంట. చూడండి వీళ్ళ కండ కావరం చూడండి ఒకసారి. మీరు ఇన్నింది నిజమే. నేను ఏదన్నా వాళ్ళ మీద కోపంతో ఏమైనా చెప్పినాను అనుకుంటారేమో. నేను చెప్పింది 100% నిజమే స్వామి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా మహఫూజ్ ఆలం చెప్పినాడు. అసలు ఎవరి మహఫూజ్ ఆలము? ఈ పక్క ఫోటోలు ఉన్నాడు కదా పిచ్చి ముండా కొడుకోకడు, పిచ్చి ముండ మారి కనపడుతున్నాడు చూడండి. ఈ జిహాదీగాడే ఈ మహఫూజ్ ఆలం. వీడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో క్యాబినెట్ మినిస్టర్. ఏది అల్లా టప్పావుడు కాదు, ఇందాక నేను చెప్పినట్టే ఎవడంటే ఎవడో దానిపై గొట్టంగాడు కాదు. బంగ్లాదేశ్లో క్యాబినెట్ మినిస్టర్. అంతేకాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నాడు కదా బఫూన్ జోకర్ గాడ మొహమ్మద్ యూనస్, వాడికి వీడు సలహాదారుడు. ఇంకా చూడండి, అలాంటి వాడికి వీడు సలహాదారుడు అంటే ఇంకా ఓడి ఎట్టటోడు ఉంటాడో ఈడు ఎట్టటోడు ఉంటాడో మీరు ఆలోచించుకోండి. అంటే వీడికి ఉండే ఆలోచనే కదా ఓడికి పోతుందే. అంటే ఆలోచనలు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సలహాదారులు అంటే. అప్పటికి మొహమ్మద్ యూనస్ కూడా ఈ ఆలోచనేనా? ఓడిది వాడి మనసులో ఉండే మాట కూడా ఇదేనా? ఇంక నాకు అట్లే అనిపిస్తుంది. అంతేకాదు ఈడొచ్చేసి మొహమ్మద్ యూనస్ గాడికి బాగా కావాల్సినోడు కూడా. కేవలం సలహాదారుడు, కేవలం క్యాబినెట్ మినిస్టరే కాదు, వాడికి బాగా కావాల్సినోడు. చూడండి, ఇక అటువంటి మహఫూజ్ ఆలము ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఏమని? పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాలు భారత్కు చెందిన రాష్ట్రాలు కాదు, అవి మా బంగ్లాదేశ్కి చెందిన రాష్ట్రాలు. కానీ అక్రమంగా భారతదేశం ఈ రాష్ట్రాలను తమ భూభాగంలో కలుపుకుందంట. ఒక పనికి మాలినటువంటి ఒక దిగజారుడు పోస్ట్ ఒకటి పెట్టాడు. నాకైతే మెంటల్ వచ్చింది ఈ న్యూస్ చదువుతూ ఉంటేనా, ఊరికైతే కాదా. సరే, ఇప్పుడు వీడు ఇన్ని మాటలు మాట్లాడినాడు కదా, ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలకు మనం కనుక కౌంటర్ ఇకపోతే ఎట్టుంటుంది? అంతకంటే పొరంబోక్తనం ఇంకొకటి ఉండదు. అందుకే వెంటనే మన భారతదేశ ప్రభుత్వం వీడి మాటల మీద ఘాటుగా స్పందించింది. ఈ విషయం పైన మన విదేశాంగ శాఖ సెక్రటరీ అయినటువంటి రణధీర్ జైస్వాల్ గారు మాట్లాడుతా, బంగ్లాదేశ్ ప్రభుత్వం హద్దులు మీరు మాట్లాడుతుంది. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల గురించి ఎవడో సన్నాసిగాడు మాట్లాడితే మేము స్పందించేవాళ్ళం కాదు. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు బంగ్లాదేశ్ క్యాబినెట్ మినిస్టర్. పైగా ఈ మహఫూజ్ ఆలం మొహమ్మద్ యూనస్కు బాగా కావాల్సిన అనుచరుడు కూడా. కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసింది అంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు కదా ఈ ముండా, పొరంబోకు ముండా. అంటే దాని ఉద్దేశము బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఈ మాట అన్నట్టుగా మేమైతే భావిస్తున్నాం. మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం, హద్దులు మేరొద్దు, మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఒక్కసారి ఈ విషయం పెద్దదైతే అది మీకే ప్రమాదం. బీ మైండ్ఫుల్ అంట మన విదేశాంగ శాఖ సెక్రటరీ రణధీర్ జైస్వాల్ గారు కఠినంగా బంగ్లాదేశ్ని అయితే హెచ్చరించినాడు. అంతే, మన రణధీర్ జైస్వాల్ హెచ్చరించిన ఒక గంట లోపే ఈ బంగ్లాదేశ్ మినిస్టర్ అయినటువంటి ఈ మహఫూజ్ ఆలము వాడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకున్నాడు కదా, దాన్ని డిలీట్ చేసి పారేసాడు. ఎక్కడ భారత ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి భయపడినటువంటి ఈ పిరికి పందగాడు ఎవడో, ఈ అదురుటిక్కివాడు, ఈ అదురుటిక్కిగాడు, ఈ మహఫూజ్ ఆలం గాడు
వాడు పెట్టే పోస్ట్ డిలీట్ చేసేసాడు. మొత్తానికి భారత్ మాత్రం ఫుల్ గేర్లోకి అయితే వచ్చింది. లేకపోతే వాడు అమ్మనా దోరబేవాళ్ళలా బేరీ సాగినారియా. దోరబేవాడు ఎందుకు పనికిరాడు, నెత్తి రూపాయి పెడితే వాడు ₹10 కూడా ఎలవగాడు, వాడు కూడా బెదిరి సాగినాడు. దీంతో బంగ్లాదేశ్తో దేనికైనా కూడా సిద్ధమేనని చెప్పే విధంగా భారతదేశం ప్రవర్తిస్తూ ఉండడం చెప్పుకోదగినటువంటి పరిణామం. ఇంకా మనంగానే మెత్తబడినామంటే ఈరోజు బంగ్లాదేశ్ వాడు చేస్తున్నాడు, రేపు ఇంకెవడో మాట్లాడతాడు. ఏమిలా ఇదే పని అయిపోతుంది ఒకరి నుంచి ఒకరికి. అందుకనే కొడితే మెడితే ఎట్టుండాలంటే ఎన్ని ఉంటాయో నోట్లో ఉండే పనులు అన్నీ రాలాలంటే అప్పుడు కానీ వాళ్ళకి సిగ్గురాదు. ఒక్కసారి ఆయన ఏమిలే ఇట్నేవి కనుకుంటే కానీ ఇంక చూసుకుందాము, ఇంక రేపు పొద్దున్నే ఏలా సద్దినీళ్ళకి మిమ్మల్ని తొక్కిపారు దొబ్బుతామని చెప్పాలా. సద్దినీళ్ళు అంటే మీకు అర్థం అవుతుందో కాదో, పొద్దున్నే టిఫిన్ టైం కల్లా మీ దేశం అంతే ఇంకా కథం అని చెప్పాలా. తెలియకుండానే తిప్పేస్తారు కుళాయిలు. ఎవడు కోడు ఒక్కడన్నా నిద్రపోతే ఒట్టే. అవునా కాదా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఇన్ని వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పోరంబోకులకు అందరికీ కూడా మిలియన్ల మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. అసలు ఏదన్నా వాళ్ళ వల్ల ఛానల్ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం, ధర్మానికి ఏమైనా ఉపయోగం అనుకుంటే ఏది ఉండదు. అలాంటి వాళ్ళకి మాత్రం మిలియన్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు. మరి మనకెందుకో మరి ఈ మాదిరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.